మీరు వచ్చిరన్నా, మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నాం మేము, మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేషాన్. సో సరే అది ఇష్యూ కాదులే. మీరు జోకాలంటే జోకండి బాబు, దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీ జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఏరా బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారా బాబు, దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు. మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు? కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండాలి మాట మాట్లాడడానికి, త్వరలో 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 చెప్పుకోవడానికి. ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? అంత అబద్ధాలు, డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నో వాళ్ళకు పదవులు వస్తాయి, అంతే తప్ప ఏం లేదు. హలో, ఏం పేరు నీ పేరు? నా పేరు ఇంద్రా నాయక్ అన్న. ఇందిరా నాయక్, వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు. ఒకసారి బాత్రూమ్ పోయినప్పుడు కాదు, నీ బాధ ఏందో కాదే, నీ బాధ చెప్పు, నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్. జియో 20 తీసుకొచ్చిర్రు, ఎవరు తీసుకురామని చెప్పారు? నిరుద్యోగులను గొడవ చేసిరా? రాష్ట్రాన్ని గొప్పలు చేసిరా? ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పారు? అనవసరంగా ఉన్న జియో 15 తీసుకొచ్చి అలా బడుగు బలైన పిల్లలు అన్యాయం చేసిర్రు. మీరు కూడా ఎస్సీ పెట్టనే, నేను ఎస్టీ పెట్టాను, కలిసి మీరు మాట్లాడే ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరు ఇలా కొంచెం పరిష్కారం చూపెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము, మాకు అర్థం కావట్లేదు.